భారతదేశం ఏ దేశంతో కలిసి ధర్మా గార్డియన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను నిర్వహిస్తున్నది జపాన్. భారతదేశం మరియు జపాను ఫిబ్రవరి 25 నుండి మార్చి 9 వరకు జపాన్లోని మౌంట్ ఫ్యూజీలో 6వ ఎడిషన్ అయినటువంటి ధర్మా గార్డియన్ ఉమ్మడి సైనిక వ్యాయామం నిర్వహించనున్నాయి. ఈ వార్షిక వ్యాయామం భారత సైన్యం మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ పునరాభివృద్ధికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. స్టేషన్ పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వేలు ఫిబ్రవరి 2023లో అమృత్ భారత్ స్టేషన్ పథకంను ప్రారంభించాయి. ప్రయాణికుల సౌకర్యాలు, ట్రాఫిక్ ప్రసరణ మరియు ఇంటర్మోడల్ ఇంటిగ్రేషన్ను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. ఐ యామ్ ఏ సోల్జర్స్ వైఫ్ లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లెడ్డర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? గీతిక లెడ్డర్. కజందు మరియు కంజర్ వ్యాయామాలు భారతదేశం మరియు ఏ దేశాలతో నిర్వహించబడుతున్నది? కజకిస్తాన్ మరియు కిర్గిస్తాన్. కజంద్ అనేది కజకిస్తాన్కి మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యాయామం. అదేవిధంగా కంజర్ అనేది కిర్గిస్తాన్కి మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యాయామం. సోమాలియా దేశంలో ఉగ్బాద వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ, FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఉగ్బాద అనగా ఆశ అని అర్థం అని పిలువబడే $95 మిలియన్ ప్రాజెక్టు వాతావరణ మార్పులను పరిష్కరిస్తుంది మరియు వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు అక్టోబర్ 2024లో ఆమోదించబడింది మరియు ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించడం మరియు స్థానిక సమాజాలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సోమాలియాలో వ్యవసాయం చాలా ముఖ్యమైనది. జనాభాలో 65% మంది పాల్గొంటున్నారు. సోమాలియా తీవ్రమైన వాతావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నది. ఏ సంస్థ ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు 2025ను గెలుచుకుంది? NTPC. ఏ IIT స్వదేశీ అంతరిక్ష చిప్ IRISను అభివృద్ధి చేసింది? IIT మద్రాస్. ప్రధానమంత్రి యోగా అవార్డులు 2025ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది? ఆయుష్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి యోగా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రదానం చేస్తారు. భారతదేశంలో మొట్టమొదటి ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? కోల్కతా. 2025 వాతావరణ ప్రమాద సూచిక CRI అనగా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 6వ. జర్మన్ వాచ్ సంస్థ రూపొందించినటువంటి 2025 వాతావరణ ప్రమాద సూచికలో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. 1993 నుండి 2022 వరకు తీవ్ర వాతావరణ సంఘటనల వల్ల ఎక్కువగా ప్రభావితమైనటువంటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. అటువంటి సంఘటనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10% మరణాలు మరియు 4.3% ఆర్థిక నష్టాలు భారతదేశానికి సంభవించాయి.
నమస్తే పథకం కార్మికులలో ఏ వర్గానికి సంబంధించినది? పారిశుద్ధ్యం. ఇంగ్లీష్లో దీన్ని మనం శానిటేషన్ అంటాం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ మురుగునీటి మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు అనగా సఫాయి మిత్రాస్ అంటాం పీపీఈ కిట్లు మరియు ఆయుష్మాన్ హెల్త్ కార్డులను జమ్మూలో ఆయన పంపిణీ చేశారు. ఇది నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ను సూచించేటటువంటి నమస్తే పథకం కింద జరిగింది. పట్టణ భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం మరియు స్థిరమైన జీవనోపాధిని నిర్ధారించడం నమస్తే పథకం యొక్క లక్ష్యం. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఇనిషియేటివ్. నేషనల్ సఫాయి కర్మచారి ఆర్థిక అభివృద్ధి సంస్థ అమలు చేసేటటువంటి సంస్థ. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2025 ఎక్కడ జరుగుతున్నది? బాలి, ఇండోనేషియా. ఈ ఫ్లీట్ రివ్యూ అనేది ఎక్సర్సైజ్ కొమోడో కింద వస్తుంది. ఇటీవల ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడిని వాడ 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. అతను ఎవరు? జానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అయినటువంటి వాడాతో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడైనటువంటి జానిక్ సిన్నర్ 3 నెలల సస్పెన్షన్ను అంగీకరించాడు. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి దేశం ఏది? బ్రెజిల్. బ్రెజిల్ జూలై 6 నుంచి 7 తేదీలలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 అధ్యక్షత వహించినటువంటి బ్రెజిల్ ప్రపంచ పాలన సంస్కరణ మరియు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య బలమైన సహకారంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిక్స్ను 2009లో బ్రెజిల్, రష్యా, భారతదేశం మరియు చైనాలు స్థాపించాయి. దక్షిణాఫ్రికా 2010లో చేరాయి. ఈ కూటమిలో ఇప్పుడు 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. అవి బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్ మరియు ఇండోనేషియా. ఇటీవల ఏ రాష్ట్రంలో 3 రోజుల నాగి పక్షుల ఉత్సవం ప్రారంభమవుతుంది? బీహార్. ఆయుష్మాన్ భారత్ వయోవందన యోజన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? పుదుచ్చేరి. ఇటీవల 2024 సంవత్సరపు లోక్మత్ మహారాష్ట్రియన్ ప్రత్యేక అవార్డును ఎవరు అందుకున్నారు? ఇషా అంబానీ. అనముడి షోలా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. సెలంది నదిపై అడ్డుగా ఒక అడ్డుకట్టను నిర్మించడానికి అనముడి షోలా నేషనల్ పార్క్లోని 0.0442 హెక్టార్లను ఉపయోగించుకునేందుకు జాతీయ వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపిందని కేరళ జల సంస్థ ధృవీకరించింది. ఈ అనముడి షోలా నేషనల్ పార్కు కేరళలోని పశ్చిమ కనుమలలో ఉంది. దీని చుట్టూ ఎరవికులం నేషనల్ పార్కు, పంపాడుం షోలా నేషనల్ పార్కు, చిన్నర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు మతికేటన్ షోలా పార్కు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరం అయినటువంటి అనముడి ఈ పార్కు లోపల ఉంది. థమ్సప్ స్థానంలో ఐపీఎల్ 2025 సహ హోస్టుగా ఎవరు వ్యవహరిస్తున్నారు? కాంపా కోలా. కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి ఏ రాష్ట్రానికి చెందినది? కేరళ.